నిర్మల్ జిల్లా బాసరలో ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లను నిజామాబాద్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణ్ రెడ్డి సన్మానించారు. గంజాయిని విక్రయిస్తున్న మోటాలోని 6గురిని బాల్కొండలో శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. మహమ్మద్ అమ్జద్ హాలీ, మహమ్మద్ నయూం, చిల్వెట్ మనోజ్ కుమార్, జక్కుల గోవింద్, అద్నాన్తో పాటు మైనర్ను అరెస్ట్ చేశామన్నారు. మున్ని, వాహిద్ సుల్తాన్, సోపియాన్, మోసిన్ పరాజ్లో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిపి వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి 2040 ప్రణాళికతో ముందుకెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆయన నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నామన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపకుండా ఇక్కడ బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు సహకరించాలని కోరారు. గురుకులాలలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం రేపు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరగనుంది. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 492 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సెట్ కన్వీనర్ ఎస్సీ గురుకుల సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. 11 గంటల నుంచి 1 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుందని తెలిపారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు త్వరలో జారీ కానున్నాయి. దీనికి పౌర సరఫరాల శాఖ డేటాను ప్రామాణికంగా తీసుకుని తొలి దశలో తెల్ల రేషన్ కార్డులున్న 5 లక్షల మందికి కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. జూన్ 2 నుంచి ఈ విధానం పూర్తి స్థాయిలో అమలుకి రానుంది.